హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన టెట్ పేపర్ ఎస్జిటి పేపర్ ఏదైతే ఉన్నదో అందులో మార్నింగ్ సెషన్లో ఎలాంటి బిట్స్ ఇచ్చాడో డిస్కస్ చేద్దాం. అయితే చాలామంది అనుకోవచ్చు, సో మార్నింగే అయిపోయింది కదా సెషన్, మీరు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నారని. సో బయట ఉండడం వల్ల పోస్ట్ చేయడానికి వీడియో అవ్వలేదు. అందుకే 2 సెషన్స్వి కలిపి ఇప్పుడు 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్లో నిన్న ఏవైతే బిట్స్ అనేవి డిస్కస్ చేసామో ఆ బిట్సే చాలా వరకు ఆ టాపిక్స్ పైనే రిపీట్ అవుతూ వచ్చాయి. రేపు ఎగ్జామ్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇకపైన ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా టాపిక్స్ చూసుకొని వెళ్ళండి. నిన్న ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో ఇవాళ అవే టాపిక్స్ నుంచి వచ్చాయి. వాటిని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం షిఫ్ట్ 1 ఈరోజు జరిగిన మార్నింగ్ షిఫ్ట్ యొక్క బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయినట్టయితే ఇప్పటి వరకు జరిగిన పేపర్స్ యొక్క పీడిఎఫ్స్ అన్నీ కూడా మీరు అక్కడ పొందొచ్చు. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏ టాపిక్స్ చదువుకోవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సదర్ పండుగ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు అని అడిగారు. సింధు ప్రజలు వాడిన లోహాలు ఏంటి? ఆర్టికల్ 24కి సంబంధించి ఈ చైల్డ్ లేబర్కి సంబంధించిన బిట్ అయితే రావడం జరిగింది. వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చే ద్రావణం ఏంటి అని అడిగారు. తెలంగాణలో అధికంగా పంట ఏది అని అడిగారు. సో ఇవేంటి అంటే చాలా వరకు ఆన్సర్స్ చెప్పకపోవడానికి గల కారణం. నెక్స్ట్, భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అని అడిగారు. అంటే దానికి సంబంధించి బిట్ అనేది వచ్చింది. విజయనగర సామ్రాజ్యం యొక్క శిథిలాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి అని అడిగారు. శిశోత్పాదకం ఏది అని చెప్పిచ్చారు. ఎంజైమ్స్ లేని రసము. కొన్ని ఆప్షన్స్లో అంటే ప్రధాన వేరు ఏది అని చెప్పి ఆప్షన్స్లో కొన్ని ఇవ్వడం జరిగింది. మానవుని యొక్క దంతము ఎముకల్లో ఉండే ఖనిజ లవణం ఏది అని అడిగారు. రేచీకటి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది. అలాగే 73 రాజ్యాంగ సవరణ గురించి ఇవ్వడం జరిగింది. మూసీ నదికి వరదలు సంభవించింది ఎప్పుడు, ఎక్కువగా వరదలు సంభవించింది ఎప్పుడు అని అడిగారు. అసఫ్ జాహీ గురించి అడిగారు. భూదానోద్యమం ప్రారంభించింది ఎవరు? ఎలిఫెంటా గుహల్లో ఉండే దేవుడు ఏం దేవుడు? అలాగే పశ్చిమ కనుమల పైన బిట్ వచ్చింది. ప్రీవియస్లో కూడా పశ్చిమ కనుమల పైన చాలా బిట్స్ వచ్చాయి. అలాగే చంపకమాల యొక్క యతిస్థానం అడిగాడు. నిన్న కూడా ఈ ఛందస్సులో ఈ చంపకమాల ఉత్పలమాల యొక్క గణాలు అడిగాడు. ఇప్పుడు యతిస్థానం అనేది అడగడం జరిగింది కాబట్టి ఇవి ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. గంగుల సాయిరెడ్డి రచన అనేది ఏంటి అని చెప్పి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. వరకవి బిరుదు అనేది ఎవరిది అని అడిగారు. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఏ అలంకారం అన్నారు. ఊహిస్తే అని వచ్చింది కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. సత్యవతి స్వాంతనం రాసింది ఎవరు అని అడిగారు. రథం యొక్క పర్యాయ పదాలు. వెండి అనే దానికి కూడా సంథింగ్ పర్యాయ పదాలు నానార్థాలు అడగడం జరిగింది. ద్వాంతం అర్థం అడిగారు. రీతికి నానార్థాలు అడిగారు. సో నానార్థాలు ఆర్ పర్యాయ పదాలు ఏవో ఖచ్చితంగా బిట్ అయితే రావడం జరిగింది. గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన చోటు ఏంటి అని అడిగారు. మొదటి 10 సంయుక్త సంఖ్యల మధ్యగతం అడిగారు. డజన్ అరటి పండ్ల ధర 80 రూపాయలు అయితే 9 అరటి పండ్ల ధర ఎంత అని అడిగారు. 196 యొక్క కారణాంకాల సంఖ్య ఎన్న అని అడిగారు. వైకల్పికం అనగా, సో వైకల్పికమా ఇక్కడ వికల్పమా అనేది చిన్న డౌట్, కాకపోతే దానిపైన అయితే బిట్ అనేది రావడం జరిగింది. అలాగే కాకి కుండలో రాళ్ళు వేసి నీరు అనేది తాగుతుంది, అది దేనికి సంబంధించింది అని చెప్పి కింద కార్యసాధక సిద్ధాంతము అలా కొన్ని సిద్ధాంతాలు అనేది ఇవ్వడం జరిగింది. బహుమతుల ద్వారా ప్రేరణ పొందడం అనేది ఏంటి అని అడిగారు. ఆవిష్కరణ అభ్యసనాన్ని కనుగొన్నది ఎవరు అని అడిగారు. ఎన్ఈపి 2020 నుంచి బిట్ వచ్చింది. దీర్ఘచతురస్రం యొక్క పొడవు 2 రెట్లు పెంచితే దాని చుట్టుకొలత ఎంత అని అడిగాడు. ఆల్రెడీ వైశాల్యం అనేది ఇచ్చాడు. ట్రోపోస్పియర్ పైన బిట్ వచ్చింది. సో ఈ ఆవరణాల పైన ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి అవి చూసుకొని వెళ్ళండి. అలాగే సంఖ్యారేఖ పైన వచ్చింది. నిర్దేశిక ప్రజాస్వామ్య నాయకత్వం పైన బిట్ వచ్చింది. డైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, స్పాటింగ్ ఎర్రర్స్ పైన 2 బిట్స్, ఆర్డర్ ఆఫ్ సెంటెన్సెస్ వీటిపైన బిట్స్ అనేవి వచ్చాయి. అలాగే ఇన్హలేషన్ అనేది ఆపోజిట్ అడిగాడు. రిపులు అర్థం అడిగారు. నెక్స్ట్ 1/2 + 3/5 అనేది ఎంత అని అడిగారు. పంక్చువేషన్ మార్క్స్కి సంబంధించి నిన్న బిట్ వచ్చింది, ఇవాళ బిట్ రావడం జరిగింది. ఫుల్ స్టాప్ కామా వీటిపైన వస్తుందన్నమాట. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ నుంచి వచ్చింది మెథడ్లో. తెలంగాణలో లేని నది ఏదని అడిగారు. లేనిదో లేకపోతే ఉన్న నదో సంథింగ్ అడిగారు. ఉదయ్పూర్ సరస్సు గురించి ఇచ్చారు, ఎక్కడున్నది ఏంటని.
దక్కన్ పీఠభూమికి పడమర ఉన్న పర్వత శ్రేణి ఏది అని అడిగారు. రూప్యము పర్యాయపదం సంథింగ్ అడిగారు. చతురస్రం యొక్క సౌష్ఠవాల సంఖ్య. నిన్న రాంబస్ యొక్క సౌష్ఠవాలు అడిగాడు, ఇప్పుడు చతురస్రం యొక్క సౌష్ఠవాలు అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఈ సౌష్ఠవాల పైన చూసుకోండి. ఐక్యూ భావన ప్రతిపాదించింది ఎవరు అని అడిగారు. 2/7 - 1/5 ఎంత అవుతుంది అని అడగడం జరిగింది. నెక్స్ట్ x + y = 8, x × y = 7 అయితే x - y = ఎంత అని అడిగారు. ఉష్ణ శక్తి విద్యుత్ శక్తిగా మార్చేది ఏది? ఈజిప్ట్లో పొడవైన నది ఏది? అలాగే నోమ్ చామ్స్కీ పియాజే పైన బిట్ వచ్చింది. కంటి డాక్టర్ని ఏమంటారు? కంటికి వ్యాధుల్ని ట్రీట్ చేసే డాక్టర్ని ఏమంటారు అని అడిగారు. అనలం అనే దానికి సంబంధించి బిట్ వచ్చింది తెలుగులో. మన బాడీ వెయిట్లో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది అని అడిగారు. గోన బుద్ధారెడ్డి ఏ కాండ వరకు రాశారు అని అడిగారు. శరీర నిర్మాణానికి తోడ్పడేవేవి? దీనిపైన నిన్న కూడా బిట్ వచ్చింది. గాయాల్ని మాన్పేవేవి అని అడిగారు. ప్రోటీన్స్. అలాగే శరీర నిర్మాణానికి తోడ్పడేవి కూడా ప్రోటీన్సే. నిన్న వచ్చింది. అది ఎవరైతే చూసుకుంటారో ఆ యొక్క టాపిక్కి ఖచ్చితంగా ఈ బిట్ ఆన్సర్ చేయగలుగుతారు. మండిన కుండ అనగా ఏంటి అని అడిగారు. నెగ్లెక్ట్కి ఆపోజిట్ వర్డ్ అనేది అడిగారు. సో దాదాపు ఒక 70 దగ్గర బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ జరిగిన షిఫ్ట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.